ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో అరాచకాన్ని అనుభవించినటువంటి రాష్ట్ర ప్రజలు ఇప్పుడు తాజాగా బయటపడుతున్నారు. స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. గతంలో ఇసుక విధానం ఎంత క్లిష్టతరమైందో, ఎంత భారీ రేటుతో జగన్మోహన్ రెడ్డి ఇసుక మీద వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడో మనందరికీ తెలుసు. ఒక రకంగా సామాన్యుడు ఒక తట్ట ఇసుక తీసుకొచ్చి ఏ పని కూడా చేయలేని పరిస్థితి. ఒక రకంగా బంగారాన్ని అమ్మినట్టుగా ఇసుకను కుప్పల కుప్పల కింద పోసి అమ్మే స్థితి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది అంటే అది అతిశయోక్తి కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి కృత్రిమ ఇసుక కొరత, అది కృత్రిమ ఇసుక కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికులందరినీ రోడ్డున పడేసి మొత్తం భవన నిర్మాణ వ్యవస్థ మొత్తాన్ని కూడా అటకెక్కించి ఒక్కసారిగా అమాంతం రేట్లు పెంచేసి జేపీ వెంచర్స్కు వేల కోట్ల రూపాయలకు ఇసుక మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అమ్మేశాడు. ఇప్పుడు ఆ ఇసుక బాధలు తొలగనున్నాయి. ఏదైతే 2014 నుంచి 19 వరకు ఉచితంగా తెలుగుదేశం హయాంలో ఇసుక ఇచ్చారో, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఇసుక ఉచితంగా ఇవ్వటానికైతే నిర్ణయం తీసుకున్నారు. బహుశా ఈ నెల 8వ తేదీ నుంచే పూర్తి స్థాయిలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి రాబోతుందని చెప్పి అయితే ఆ తాజాగా చంద్రబాబు గారితో పాటు మంత్రి కొల్లి రవీంద్ర కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే గతంలో ఒక ట్రాక్టర్ ఇసుక దాదాపుగా 10,000 రూపాయలు పలికేది. ఒక లారీ ఇసుక కావాలంటే 25,000 నుంచి 30,000కు పైబడి ఆ రేటు పలికేది. ఎందుకంటే అక్కడ టన్ను 485 రూపాయల నుంచి 500 వరకు కూడా వసూలు చేసేవారు. ఒకవేళ తాజాగా ఇసుకను అడ్డదారిలో తెచ్చుకోవాలి, తొందరగా తెచ్చుకోవాలి అంటే అదనంగా ఇంకొక 50 రూపాయలు టన్నుకి చెల్లించి తెచ్చుకునేవాడు. సో ఇప్పుడు ఆ టన్ను ఇసుకను కేవలం 88 రూపాయలకే తగ్గించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ లోడింగ్ ఛార్జీలు కానివ్వండి, ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానివ్వండి, అదనంగా దానికి ఒక 100 రూపాయలు కలవచ్చు. అంటే మొత్తంగా గతంలో 485 రూపాయలుగా ఉన్నటువంటి టన్ను ఇసుక ఇప్పుడు కేవలం 188 రూపాయలకే రాబోతుంది. దాదాపుగా టన్నుకి 300 రూపాయలు తగ్గుతుంది. అంటే మనకు ఒక ట్రాక్టర్ ఇసుక దాదాపుగా 2,500 నుంచి 3,000 రూపాయలకు వచ్చేస్తుంది. ఒక లారీ ఇసుక 10,000 రూపాయలు సుమారుకు వచ్చేసే పరిస్థితి. కానీ గతంలో ఇవన్నీ కూడా డబుల్ త్రిబుల్ రేట్లు ఉన్నాయి. సో మరి ఏమైంది ఈ సొమ్మంతా అంటే జగన్మోహన్ రెడ్డి ఖజానాకు కొంత వెళ్తే రాష్ట్ర ఖజానాకు కొంత వచ్చింది. రాష్ట్ర ఖజానాకు వచ్చిందంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఖజానాకి వెళ్ళిందే ఎక్కువ. ఎప్పుడైతే భవన నిర్మాణ కార్మికుల ఆ బాధలను చంద్రబాబు గారు అర్థం చేసుకున్నారో ప్రతిపక్షంలో చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఉచిత ఇసుక విధానం అమలు చేస్తామని స్పష్టంగా చెప్పారు. ఇంకా నెల రోజులు కూడా కాలేదు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసి. ఇప్పటికే హామీల అమలు మీద త్వరితగతిన చర్యలు తీసుకున్నారు. 7,000 రూపాయల పెన్షన్ హామీని నెరవేర్చారు. మెగా డిఎస్సి హామీని నెరవేర్చారు. ఇలా ఒక్కొక్కటిగా ఏదైతే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం ఉందో దాన్ని రద్దు హామీని నెరవేర్చారు. 4,000 రూపాయల పింఛన్ హామీని నెరవేర్చారు. సో ఇలా అన్ని నెరవేర్చుకుంటూ వచ్చినటువంటి ఈ ప్రభుత్వం తాజాగా ఉచిత ఇసుక విధానంపై కూడా నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఒక 6 నెలల్లో, ఏడాదో, 2 ఏళ్ళలో దీన్ని నెట్టేసి రాష్ట్ర ఖజానాకు ఆదాయం తెచ్చుకోవచ్చు. కానీ ఇచ్చిన మాటకు కట్టుబడాలి, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని ఒక చిత్తశుద్ధితో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందనడానికి ఇదే ఉదాహరణ. చంద్రబాబు గారు ఆదాయాన్ని వేరే మార్గంలో అయినా సృష్టించవచ్చు. ఆదాయం సృష్టించడం కోసం ప్రజల్ని రాబందుల్లాగా పీక్కు తినకూడదు అనేది ఆయన ప్రధాన ఉద్దేశం. కానీ జగన్మోహన్ రెడ్డి విధానం ఏంటి? ఆదాయం సృష్టించడం చేతగాక ప్రజల రక్త మాంసాల ద్వారా ఆదాయాన్ని పిండాలనేది ప్రధాన ఉద్దేశం. అందుకే కదా ట్యాక్సుల రూపంలో కానివ్వండి, ఇసుక రూపంలో కానివ్వండి, కరెంట్ ఛార్జీల రూపంలో కానివ్వండి, బస్ ఛార్జీల రూపంలో కానివ్వండి, నిత్యావసర సరుకుల రూపంలో కానివ్వండి, గ్రీన్ ట్యాక్స్ రూపంలో కానివ్వండి, అలాగే ఏదైతే ఆస్తుల పన్నుల రూపంలో కానివ్వండి, అలాగా దొరికిన కాడికి చివరికి చెత్త పన్ను రూపంలో కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను పీక్కు తింటూనే ఉన్నాడు. కానీ ఈ ప్రభుత్వంలో చెత్త పన్ను లేదు, పెరిగిన పన్నులు ఏమీ లేవు, అప్పుడే ఉచిత ఇసుక విధానం కూడా అమలు చేసేస్తున్నారు. అంటే ఇది ప్రభుత్వం పనిచేసే విధానం. ప్రజలకు భరోసా ఇవ్వాలా, ప్రజలకు చేయూతనివ్వాలనేది తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి యొక్క లక్ష్యం. అనుకున్నట్టుగానే చంద్రబాబు గారు ఇప్పటికే కొల్లు రవీంద్ర కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎంత ఇసుక అందుబాటులో ఉంది, ప్రజలకు ఎప్పటి నుంచి మనం ఉచిత ఇసుకను ఇవ్వగలం, త్వరితగతిని చెప్పాలన్న దాని మీద 8వ తారీఖు నుంచి ఉచిత ఇసుకనైతే ప్రస్తుతానికి అమలు చేసేయాలి. ఇది కూడా ప్రతిరోజు ఉచిత ఇసుక అంటే ఏదో టెంపరీగా అప్పుడప్పుడు దొరికినప్పుడు ఇవ్వటం కాదు. ప్రతిరోజు కూడా నిత్యం ఉచిత ఇసుకే. ఎవరికి ఎంత ఇసుక కావాలన్నా తీసుకెళ్లొచ్చు. కేవలం దాని లోడింగ్, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఇతర ఛార్జీలు ఏవి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో కట్టినట్టు జే ట్యాక్సులు కట్టాల్సిన అవసరం లేదు. వేరొక వ్యక్తికి రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఉచిత ఇసుక విధానాన్ని అయితే తీసుకొస్తున్నారు. గతంలో మనకు తెలుసు చంద్రబాబు గారు 2014 నుంచి 19 దాకా ఉచిత ఇసుక ఇస్తే ఆయన ఏదో తినేసి, ఉచిత ఇసుక అంటే ఏంటి? ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడమే కదా ఉచిత ఇసుక అంటే.
ఆయన ఏదో చంద్రబాబు గారు తినేసినట్టుగా రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చారంట. అంటే ఒక పథకాన్ని ఉచితంగా ఇస్తే రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చిందని చెప్పి చంద్రబాబు గారి మీద కేసులు పెట్టించారు. అప్పట్లో ఏదైతే ఈ గనుల శాఖ ఎండీగా ఉన్న వెంకటరెడ్డి ఉన్నాడో ఆయన ద్వారా కేసులు పెట్టించారు. గతంలో ఉచిత ఇసుక విధానాన్ని ఎత్తివేయటమే కాకుండా ఇష్టానుసారం మనం చూసాం, గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేకుండా ఏదైతే ఎన్జిటి ఉందో ఎన్జిటి ఆంక్షలను కూడా కాదని, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని కాదని, హైకోర్టు ఆదేశాలను కాదని అడ్డగోలుగా ఇసుక వేయడంతో పాటు కలెక్టర్ల చేత తప్పుడు నివేదికలు ఇప్పించారు. అప్పట్లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి ద్వివేది కూడా ఆ ప్రజలను అలాగే కోర్టులను ఎన్జిటిని కూడా తప్పుదోవ పట్టించే విధంగా ప్రవర్తించారు. ఆ గనుల శాఖ ఎండి వెంకటరెడ్డి అయితే పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి బంట్రోతులాగా మారిపోయి ఇష్టం వచ్చినట్టుగా అక్రమ ఇసుకనైతే ఆయన అడ్డగోలుగా అమ్మేయడం జరిగింది. వాస్తవానికి మన రాష్ట్రంలో అందిన ఇసుక అంటే మన రాష్ట్రం ఇసుక పక్క రాష్ట్రాల్లో ఎక్కువ అందింది. అటు బెంగళూరు కానివ్వండి, ఇటు హైదరాబాద్ కానివ్వండి, నిర్మాణ రంగం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే ఇసుక తీసుకెళ్లి వాళ్ళు నిర్మాణం చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. జగన్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఇసుక అక్రమ రవాణా భాగవతం అది. గతంలో స్వయంగా నదుల పర్యటనకి వెళ్ళినటువంటి చంద్రబాబు గారే ఆ అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇసుక లారీలను పట్టుకున్నారు. దాదాపుగా 40,000 కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డి ఈ అక్రమ ఇసుక రవాణా ద్వారా ఆ రాష్ట్ర తాడేపల్లి ప్యాలెస్కు తరలించినట్టుగా అప్పట్లో చంద్రబాబు గారు ఆరోపణలు కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రజాప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఉచిత ఇసుక విధానానికి అయితే మరొకసారి శ్రీకారం చుట్టారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉన్న ఇసుక మొత్తాన్ని కూడా ఉచితంగా ఇచ్చేయాలి. కేవలం నామమాత్రపు ఛార్జీలు అంటే టన్నుకు 88 రూపాయలు మాత్రమే. గతంలో ఆ టన్నుకు దాదాపు 300 నుంచి 350 రూపాయలు వసూలు చేసేవాళ్ళు, ఏది ట్రాన్స్పోర్టును అలాగే ఆ లోడింగ్ ఛార్జీలు కాకుండా. కానీ ఇప్పుడు టన్నుకి కేవలం 88 రూపాయల ఆ నామమాత్రపు ఛార్జీతో, అది కూడా ఏంటంటే నిర్వహణ ఛార్జీలు మాత్రమే, ఆ ఏదైతే ఇసుక రీచులు ఉంటాయో దాని నిర్వహణకు మాత్రమే ఛార్జీలు వసూలు చేసి ఆ ప్రజలకు మేలు చేయాలనే ఒక చిత్తశుద్ధితో చంద్రబాబు గారి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక కొల్లు రవీంద్ర కూడా ఎక్కడైతే అక్రమ ఇసుక రవాణా నిల్వలు ఇంకా ఉన్నాయి, వైసీపీ ప్రభుత్వం దిగిపోతుందనే ఉద్దేశంతో ఎన్నికలకు 3 నెలల ముందు నుంచే ఆ ఇసుక అక్రమంగా తరలించేసి లాట్లు పెట్టేశారు. సో ఇప్పుడు అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ అక్రమంగా నిల్వ ఉంచినటువంటి ఇసుక మొత్తాన్ని కూడా ఆ స్వాధీనం చేసుకుని ప్రజలకు ఉచితంగా పంచాలని చెప్పి ఇప్పటికే మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇది ప్రజాప్రభుత్వం అంటే ఇలా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారికి మేలు జరిగే విధంగా వ్యవహరించాలి తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా అరాచకంగా కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకువచ్చినటువంటి ఉచిత ఇసుక విధానం ఏదైతే ఉందో మళ్ళీ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు పాపం ఒక పూట కూడా తినడానికి తిండి లేని పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎదుర్కొన్నారు. అప్పట్లో అన్నా క్యాంటీన్లు ఉంటే కనీసం అందులో 5 రూపాయలకు భోజనం చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు కూడా తీసేసి వాళ్ళ పట్టు కొడితే పాపం ఒకప్పుడు రోజు కూలి 800 నుంచి 1000 రూపాయలు తీసుకున్నటువంటి మేస్త్రులు కూడా 100కి 150కి మేము పని చేస్తామని చెప్పి వస్తామని చెప్పి దిగజారి అడగాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిందంటే అంతకంటే దౌర్భాగ్యం ఉండదు. ఏది ఏమైనా ప్రజలకు పీడ కలిగించినటువంటి రోజులన్నీ పోయి ప్రజలకు ఇక నుంచి ఆనందాన్ని పంచే రోజులు వచ్చాయి. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రకటించడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రజలతో పాటు భవన నిర్మాణ కార్మికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.